చచ్చిపోయిన కొడుకు పుట్టినరోజు పండుగ చేయడానికి వచ్చావా? ఏమండి అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. వాడు చేసిన తప్పు వల్ల నలుగురిలో నేను తలెత్తుకోలేకపోతే ఎలా తట్టుకున్నావు? వాడు చేసిన తప్పు వల్ల అనుక్షణం నేను శోభ పడుతుంటే ఎలా తట్టుకున్నావు? ఇంకేం మాట్లాడదు, నాతో ఇంటికి పద. ఒక్కసారి అన్నితో మాట్లాడి వెళ్తాను. ఇంతవరకు వచ్చాం కదా, అమ్మ కూడా ఎంతో ఆస్తి వచ్చింది. ప్లీజ్ నాన్న, ఒక్కసారి వాడితో మాట్లాడతానండి. ఇవాళ వాడు పుట్టినరోజు అండి, ప్లీజ్ అండి. ఏమండి నాన్న, ఎక్స్క్యూజ్ మీ సార్, రమ్మన్నారంట. అవునా అయితే నీ బర్త్డే స్పెషల్స్ ఏమిటో చూడు. వద్దు సార్, పుట్టినరోజు అనేది నాకు అచ్చు రాలేదు సార్. ఒక పుట్టినరోజు నాడేమో నా కుటుంబమే నాకు దూరం అయిపోయింది సార్. ఈ పుట్టినరోజు నాడు నా దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయింది సార్. బాధపడకండి, ఇంతకాలం నేను చూడడానికి కూడా రాని వాళ్ళు ఇవాడు ఇంత దూరం వచ్చా. 4 రోజులు పోతే ఈ దూరం మరింత తగ్గి నీకు దగ్గర అవుతాయి. పుట్టినరోజు పూట కంట తడి పెట్టుకో. నీ పుట్టినరోజు నాడు మీ అమ్మ నీకోసం ప్రేమగా పాయసం చేసింది. అది నీకు అందాలని ఇక్కడే వదిలేసింది. అమ్మ చేతి పాయసం ఆశీస్సు లాంటిది. నమస్తే సార్. చేస్తున్నారా ఇక్కడ? ఇవాళ ఆదిత్య బాబు ఎగ్జామ్స్ కదండి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని పూజ చేస్తున్నాం సార్. సరే సరే, తొందరగా కానివ్వండి సార్. ఎస్, నేను కూడా. థ్యాంక్ యూ సార్. ఆదిత్య బాగా రాయాలి. మా ఆశలన్నీ నీదే. సరే, ఎలాగైనా సరే నువ్వు సాధించాలి. ఒక్క క్వశ్చన్ కూడా వదలొద్దు. అన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. బాబాయ్ వస్తాను. బాగా రాస్తావు కదా, గుర్తుపెట్టుకో. ఏంటి ఆదిత్య డల్ గా ఉన్నావు? 3 సంవత్సరాలు కష్టపడి లాదేవు. ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఎంత ఉండాలి? లేదు సార్, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన ప్రతిసారి నా చెల్లెలు నాకు ఎదురొచ్చేది. తను ఎదురు రాను ఒక్కసారి నా కుటుంబానికి నేను దూరం అయిపోయాను సార్. డోంట్ వరీ, నువ్వు మనసులో అలాంటివి ఏం పెట్టుకోకు. అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు మాత్రం కాన్సన్ట్రేషన్ తో రాయి, ఓకే? చెల్లమ్మా సార్, మా చెల్లెలు నీకు నీ చెల్లి ఎదురు ఎంత సెంటిమెంటో తెలిసి నేనే తీసుకొచ్చాను. థ్యాంక్స్. హే, ఇట్స్ ఓకే. అన్నయ్య, బెస్ట్ ఆఫ్ లక్. ముందు మీరు రండి సార్, అన్ని వివరంగా చెప్తాగా. రండి సార్, రండి రండి, లోపల రండి సార్. మంచినీళ్ళు తీసుకుంటారా సార్? కాఫీ తీసుకుంటారా సార్? ఇప్పుడు అవన్నీ ఏంట్రా, ముందు అవి తీసుకురండి విషయాలు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. నన్ను గుర్తుపెట్టారా? క్షమించండి, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదులండి. ఎప్పుడన్నా చూసారేమో అని అడిగాను. కూర్చోండి, పుచ్చుకోండి. నాకు అలవాట్లేదండి. ఏంటి సోడానా మందా? నేను అసలు తాగనండి. ఏంటి? నేను అసలు తాగనండి. అస్సలు తాగకపోతే మంచిదండి. మందు అలవాటు లేనివాడికి మ్యాటర్ బాగా గుర్తుంటుంది.
ఏంటి టెన్షన్ పడుతున్నారు? మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేస్తారండి. దేనికి? అమ్మో! దేనికంటే ఎర్రి బాబులోడా. ఇప్పుడు మనకు అమ్మాయింది కదా, దాని పెళ్ళిడు వచ్చేసింది కదా, దాన్ని పెళ్లి చేయాలి కదా. 2-3 ఏళ్ళలో రిటైర్ అవ్వబోతున్నావు. ఎన్నాళ్ళైనా అద్దె కొంపలో ఉంటావు, సొంత కొంప కట్టుకోవాలి కదా. స్టాప్ ఇట్. ఏమిటి ఇదంతా? అదే అర్థం కాదు చేస్తున్నాను. మ్యాటర్ చెప్పిన ఎట్టంటే పోస్ట్ చేసాడండి రా పై ఆయన. ఆ విషయానికి వచ్చేస్తానంటే మీరేమో ఎంసెట్ కన్వీనర్, నేనేమో లీకేజ్ లీడర్. అంటే మనం ఒకటి ఎట్టగా ఒకటి అయిపోయాం కాబట్టి సబ్జెక్టుకు పేపర్ చొప్పున మా చేతిలో పెట్టండి. అరగంటలో జిరాక్సులు తీసుకుని మీకు. నన్ను ఎందుకు పిలిపించారో ఇప్పుడు అర్థమైంది. అమ్మయ్యా అర్థమైందంటరా. రే ఇది తీసుకెళ్లి కార్లో పెట్టు, ఆయనతో వెళ్ళు. ఆయన కొన్ని పేపర్లు ఇస్తాడు, అరగంటలో జిరాక్సులు తీసేసి ఒరిజినల్స్ ఆయనకి ఇచ్చేసి వచ్చి. సారీ, నాకు ఇలాంటి పనులు అలవాట్లేదు. మాకు మాత్రం అలవాటు ఏదో తప్పక. మీ మహాలక్ష్మిని మీరే సేఫ్ లో జాగ్రత్తగా దాచుకుని మాకు సెకండ్ ఇచ్చేయండి. అగో కలుపుగోలుగా మాట్లాడాను కదా అని కామెడీ అనుకుంటున్నావా? మ్యాటర్ చాలా సీరియస్. ఇంకో గంటలో ఇదే 10 లక్షలు పట్టుకుని మా కుర్రోడొకడు నీ ఆఫీస్కి వస్తాడు. ఎగస్ట్రాలు పోకుండా క్యాష్ తీసుకుని పంచుడు. తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. నమస్కారం సార్. ఏంటో హడావిడి? ఆదిత్య బాబు రిజల్ట్స్ ఈవినింగ్ పేపర్ లో వస్తాయన్నారు. పేపర్ రానివ్వండి, రాసినోడి కన్నా మీ కంగారు ఎక్కువైపోయింది. ఆదిత్య, come on. Hey, congratulations. Hey, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే. డబ్బు కోసం గడ్డి తినే రకంలా కనిపిస్తున్నాను వాడికి. ఎంసెట్ పేపర్ లీక్ చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాట. రాస్కెల్. వాడిస్తాను అన్నాడు, మీరు తీసుకోను అన్నారు. అయిపోయింది కదా, మర్చిపోండి ఆ విషయం గురించి. మర్చిపోవడానికి ఇదేమన్నా చిన్న విషయమా? లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడు వాడు. ఇలా లంచాలు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు పెరిగిపోతే సమాజం ఏమైపోతుంది? ఇలాంటి చీడ పొరుగుల్ని ఊరికే వదలటానికి వీల్లేదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తోయించాలి. అప్పుడు గానీ బుద్ధి రాదు. రాఘవ్ గారు ఉన్నారా? ఉన్నారు. నేనే రాఘవన్. చెప్పండి. యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? దేనికి? ఎంసెట్ పేపర్స్ లీక్ చేయడం కోసం 10 లక్షల రూపాయలు లంచం తీసుకున్నందుకు. దానికి సాక్ష్యం మీ ఆఫీస్ బీరువాలో దొరికిన 10 లక్షల రూపాయల క్యాష్. నా బీరువాలో క్యాష్ దొరకడం ఏంటి? నాకేం తెలియదు సార్. నేను లంచం తీసుకోలేదు. నా మాట నమ్మండి ప్లీజ్. నమ్మాల్సింది కోర్టు. కమాన్. ముద్దాయిని 30 రోజులు రిమాండ్ లో ఉంచవలసిందిగా ఆదేశించటమైనది. సార్ ఇవిగో మీరు అడిగిన ఫైల్స్. అలాగే. నేను పాస్ అయ్యానని నన్ను చూడ్డానికి వచ్చి నాన్న. ఆదిత్య ఏమైంది? మా నాన్న నన్ను చూడ్డానికి వచ్చారు. ఏంటయ్యా హడావిడి? సార్ మా నాన్న వచ్చారు సార్. అలాగా? అవును సార్, గేట్ దగ్గర ఉన్నారు. నాకోసమే వచ్చి ఉంటారు సార్. ఆ. కేసు ఏంటి? 10 లక్షలు లంచం తీసుకున్నందుకు దొరికిపోయాడు. చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు. ఏంట్రా ఈ పని? నీలాంటి వాళ్ళని కాళ్ళు చేతులు వెరగబెడితే గానీ దారిలోకి రారు. స్టూడెంట్ జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గులేదు. సంతకపెట్టావు. మన వాడు తిన్నదంతా అరిగేంత వరకు గ్యారెంటీగా శిక్ష పడుతుంది. సార్ నేను నేరం చేసి జైలుకొచ్చానని మా నాన్నను కూడా నేరస్తుల్లా చూడగలను సార్. ఆ, నిప్పుకి చెదపట్టం ఎంత అబద్ధం. మా నాన్న తప్పు చేస్తాడనుకోవడం అంతకన్నా అబద్ధం సార్. మా నాన్న తప్పు చేయడు సార్. తప్పు చేయడు సార్. మా నాన్న తప్పు చేయడు సార్. నమస్కారం అండి. సాధారణంగా తప్పు చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. మీరే తప్పు చేయకుండానే ఇక్కడికి వచ్చారు. అంటే నేను తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా? కొందరిని బట్టి కొందరిని నమ్మాల్సి వస్తుంది. పాపం మీరు ఇలా జైలుకి రావడం వల్ల మీ ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉంటుంది అనుకుంటాను. అవునండి, నాకంటే వాళ్ళకే ఎక్కువ బాధ. అవును, ఖచ్చితంగా మీకన్నా వాళ్ళకే బాధ ఎక్కువ ఉంటుంది. మీకెంతమంది పిల్లలు? ఒకసారి అబ్బాయి లేరా? ఉండేవాడు, చచ్చిపోయాడు.
వీరిని తీసుకెళ్ళండి. ఆగండి బాబు, ఆగండి. పర్లేదు. కూర్చోండి బాబు, కూర్చోండి. బాబు టీ ఏమైనా తీసుకుంటారా బాబు? వద్దు. బాబు మీ మాసిపోయిన బట్టలు ఏమన్నా ఉంటేవండి, మేము ఉతికి పెడతాం. మమ్మల్ని అడగండి బాబు, మీకు ఏది కావాలంటే అది మేం చేసి పెడతాం. అలాగే. అసలు మీరు ఇక్కడికి రావటమే అన్యాయం బాబు. ఇక్కడికి మాలా నేరం చేసిన వాళ్ళు రావాలి కానీ మీరు బాబు. అంటే అంటే నేను నేరం చేయలేదని మీరు నమ్ముతున్నారా? 25 ఏళ్లుగా పనిచేస్తున్నా ఆఫీసులో వాళ్ళెవరూ నన్ను నమ్మలేదు. నేను నమ్ముకున్న సమాజము నన్ను నమ్మలేదు. కానీ జైల్లో ఉన్న మీరంతా నన్ను నమ్ముతున్నారు. వాళ్ళ సంగతి మాకు తెలియదు సార్. మీరు మా ఆదిత్య బాబు తండ్రి, మీరు తప్పు చేయరంతే. మీ అబ్బాయి చచ్చిపోయాడు కదా, మీ దృష్టిలో చచ్చిపోయిన మీ కొడుకు వీళ్ళ దృష్టిలో ఏ స్థానం సంపాదించాడో చూశాను. మీరు అధికారిగా ఏ తప్పు చేయలేదు కానీ కన్నతండ్రిగా చాలా పెద్ద తప్పు చేశారు. ఓ అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడిన కొడుకును కన్నందుకు గర్వపడాల్సింది పోయి ఓ నిండు ప్రాణం తీసిన హంతకుణ్ణి కన్నాను అని అసహించుకున్నారు. ఓదార్చాల్సిన తండ్రి స్థానంలో ఉండి అతన్ని ఒంటరి వాణ్ణి చేశారు. ఆ రోజు జరిగిన దాంట్లో మీ కొడుకు తప్పు లేదని మీరు నమ్మకపోయినా ఈ రోజు జరిగిన దాంట్లో మీ తప్పు లేదని మీ కొడుకు నమ్ముతున్నాడు. మీరు ఇక్కడికి వచ్చాడు అని తెలియగానే అతను ఏమన్నాడో తెలుసా? నిప్పుకు చెదరట్టడం ఎంత అబద్ధం, మా నాన్న తప్పు చేశాడు అన్న అంతే అబద్ధం అన్నాడు. అందరూ ఉండి కూడా అనాథైన దురదృష్టవంతుడుగానే అదృష్టవంతుడు సార్ని. అతని కోర్టు విధించిన శిక్ష కన్నా మీరు వేసిన శిక్షే చాలా పెద్ద. ఇంకా అతన్ని మీరు శిక్షించదలుచుకుంటే మీ ఇష్టం. నేను ఇంకా వాడిని శిక్షించాలని చూస్తే నాకన్నా పెద్ద నేరస్తుడు ఉండడు సార్. మా వాడి విషయంలో కరడు కట్టిన నేరస్తులే కరిగిపోయినా కన్న తండ్రినైనా నేను ఇంకా కరగనందుకు సిగ్గుపడుతున్నాను సార్. వాడిప్పుడు ఎక్కడున్నాడు? స్వామి, నేను నిన్ను నమ్మినంతగా నమ్మింది మా నాన్న ఒక్కడే స్వామి. అలాంటిది మా నాన్న తప్పు చేశాడంటే నన్ను ఎలా నమ్మమంటావు? మా నాన్నను రోజూ చూడాలని నిన్ను పూజించినందుకు ఆయన ఇలా చూపించావా స్వామి? ఆయన్ని నిర్దోషిగా నిరూపించి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చెయ్యి. నాన్న, నాన్న, ఆదిత్య బాబు, నాన్న, ఒరే నన్ను క్షమించరా. లేదు నాన్న, దీవించాల్సిన మీరు క్షమించబట్టు నేను భరించలేను. లేదురా, తండ్రిగా నీకు నేను చెయ్యాల్సింది చెయ్యలేదు. నువ్వు హత్య చేశావన్న భయంతో సమాజంలో నా స్థానం గురించి భయపడ్డానే కానీ నీ మనసులో నాకున్న స్థానం గురించి తెలుసుకోలేకపోయాను. నిన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టిన పాపాన్ని ఆ భగవంతుడు నన్నే నీ దగ్గరికి తీసుకొచ్చేలా చేశాడు. ఇంతకాలం నా కొడుకు చచ్చిపోయాడనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసిందిరా నాలో ఉన్న తండ్రి చచ్చిపోయాడని. నాన్న, నువ్వు నా కొడుకుగా పుట్టడం నా అదృష్టం రా. నాన్న, నాన్న. వీడి కోసం మనం వెయిట్ చేయటమేట్రా? రేపు పొద్దున మనం జైల్లో ఉన్నప్పుడు ఆడు కూడా ఇలాగే వెయిట్ చేస్తాడు కదండి. వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. అటు అటు అటు. ఏమైంది సార్? ఏంటయ్యా ఎట్టు చిక్కిపోయావు? అవునులే, హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని తెగ తినేవాడివి. ఇప్పుడు చెప్ప చేతికిచ్చి కొలత భోజనం పెట్టేటప్పటికి చిక్కిపోయావు. పడద్దు చరగా నీ మొండితనం. కాకపోతే నేను చెప్పినట్టు నేను ఉంటే లోపల కూర్చోవాల్సిన అవసరం ఉండదు కదా. అసలు జనరల్ గా జరిగేది ఏంటయ్యా, లంచం తీసుకున్నాడు లోపలికి వస్తాడు, నువ్వేమో లంచం తీసుకోకుండానే లోపలికి వచ్చావు. అది కదా నా బాధ. నాకేం బాధ కాలేదు. న్యాయం నా వైపునుంది. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడగలనన్న నమ్మకం నాకుంది. బయటికి ఈడెక్కడ బాగులోడరా? అయ్యో, పెచ్చ కూడా ఓ పద్ధతి ఉండాలయ్యా. చూడు, ఈ ఊళ్ళో నీ తరఫున బాధించడానికి ఒక్కడు కూడా రాడయ్యా. ఎందుకో తెలుసా? నాకున్న డబ్బుకి పరపతికి భయపడి ఒక్క లాయర్ కూడా నల్లకోట వేసుకుని నీ తరఫున కోర్టుకు రాడయ్యా. అందుకని నీతి న్యాయం నా రెండు కళ్ళు అని అట్లా తెరుసు కూర్చోక ఆ కళ్ళకి నల్ల కళ్ళజోడు పెట్టేయి, నాకు చెక్కండి ఇచ్చేయి. అప్పుడు నువ్వు నాతోనే ఉంటావు, నాతోనే తింటావు, నాతోనే బతుకుతావు. నీతితో బతికానన్న తృప్తితో ఇక్కడే చస్తాను, కానీ నీతో మాత్రం చేతులు కలపను.
వీడు బతక నేర్చున్నాడు అందుకే బతుకు బస్ స్టాండ్ మరి అయింది ఇంక లైఫ్ ఇందులోనే రా. హలో ఏంటి మా నాన్నతో ఏదో మాట్లాడుతున్నావు? ఆడు నీ బాబా అరే తండ్రి కొడుకు సేమ్ చెయ్యి ఎవరికి దక్కు అదృష్టం నా అదృష్టం సంగతి వదిలే. ఇప్పుడు నాకు నీతో ఉండాలనుంది, నీతో తినాలనుంది, నీతో బతకాలనుంది. నానా మీ నాన్న నిజాయితీగా బతకాలనుకున్న అమాయకుడైనా నువ్వు మాత్రం నాతో చేతులు కలపాలనుకుంటున్నావు అయ్యా. నీకు మంచి మిత్రుందయ్యో, నేను తొందరగా బయటకు తెస్తా. నన్ను బయటికి రప్పించడం కాదు, నేనే నిన్ను లోపలికి రప్పిస్తాను. అప్పుడు నీతో పాటు ఉంటాను, నీతో పాటు తింటాను, నీతో పాటు బ్రతుకుతాను. ఏంటి జైల్లో ఉన్న నువ్వు ఆయన్ని లోపలికి రప్పిస్తావా? జైల్లో ఉండి లా చదువుకున్న వాడిని అదే జైల్లో ఉండి ఆయన్ని లోపలికి రప్పించడం పెద్ద కష్టమైన పని కాదు. కొత్తగా నల్ల కోట వచ్చింది కదా అని ఓ ఎగిరెగిరి పడిపోబాక మొత్తక సామెత అయిపోద్ది. నువ్వు పుట్టక ముందే నా జుట్టు నెరిసింది. ఎప్పుడో నెరిసిన జుట్టు కంటే ఇప్పుడు మొలిచిన మీసాలకు పదును పౌరుషం ఎక్కువ. ఆహా మాటకు మాట బాగా చెప్తున్నా. మాది మాటలు చెప్పే వంశం కాదు, అన్న మాట నిలబెట్టుకునే వంశం. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? నీ భవిష్యత్తు చెప్తున్నాను. హలో ఏంటి చాలా థ్యాంక్స్. దేనికి? నేను వాదించే మొదటి కేసు మా నాన్న కేసు అయ్యేలా చేసినందుకు. యంగ్ జనరేషన్